ఈ దొండకాయలు ఎంచడం నాకు సంతలో చాలా పెద్ద పనండి. అన్నీ ఒకే సైజు ఉండాలి. అన్నీ మంచికాయలే మేడం, ఎంచాల్సిన పని లేదు అంటాడు అతను. అయ్యో నా బాధ నీకేం తెలుస్తుందయ్యా, అన్నీ ఒకే సైజులో ఉండాలి అంటాను నేను. సరే చూస్తున్నారు కదా దొండకాయ వేపుడు, అలా చూస్తూనే ఉండండి. దీని రెసిపీ చెప్పేదేముంది. అయితే మనకి రేపు చైత్రశుద్ధ పౌర్ణమి, హనుమద్ విజయోత్సవం అని చేస్తారనమాట. నిజానికి చైత్రశుద్ధ పౌర్ణమి నాడే హనుమాన్ జయంతి కూడా చాలా చోట్ల ఉత్తర భారతంలో జరుపుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను చూశాను. నిజానికి రేపు కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి శోభాయాత్ర కూడా ఉందని నిన్న న్యూస్లో చూశాను. అయితే నిజానికి హనుమత్ జయంతికి మనకి ఇంకా చాలా సమయం ఉందండి. నిజానికి హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి. అయితే మనకి హనుమని ప్రార్థిస్తే ఎన్ని లాభాలో తెలుసా? వినండి ఈ శ్లోకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ శ్లోకాన్ని నేను కామెంట్స్లో పించేస్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా సరే చూడొచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు, చాలా మంచిది. బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, భయం లేకపోవడం, ఆరోగ్యం, మంచి చైతన్యం, మాటల్లో మంచి పటుత్వం, ఇవన్నీ కూడా హనుమంతుని స్మరించినంత మాత్రాన మనకు దొరుకుతాయి. అయితే హనుమంతుడు ఎలా సంతోషిస్తాడో తెలుసా? రాముణ్ణి స్మరిస్తేనే హనుమంతుడు సంతోషిస్తాడు. ఆ శ్లోకాన్ని కూడా నేను పించేస్తాను, వీలైతే చూడండి. అయితే టమాటా పచ్చడి తినాలనుందని రోహర్ అన్నాడని ఈరోజు కలిపారనమాట. అందరికీ శుభరాత్రి.